హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ని. నేను ఈరోజు బెంగళూరు రావడం జరిగింది. బెంగళూరులో ఈరోజు నేను మీకు కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ని చూపిస్తున్నాను. ప్రస్తుతానికైతే నేను ఊడి దగ్గరలో ఉన్నాను. ఊడి నుంచి ఇంక మెట్రోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఊడి మెట్రో స్టేషన్కి చేరుకున్నాము. ఫ్రెండ్స్, ఇది ఊడి మెట్రో స్టేషను. యాక్చువల్గా ఈరోజు బస్కి వెళ్దాం అనుకున్నాము, బట్ మన తమ్ముడు అన్న నేను ఎప్పుడు మెట్రో ఎక్కలేదంటే మెట్రోకి పిలుచుకోవచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్లోనే ఫుల్ చెకింగ్ అనేది ఉంటుంది. చెకింగ్ అవ్వగానే మన టికెట్ని అక్కడ స్కాన్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వగానే మనం వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తానికి ప్లాట్ఫామ్కి వచ్చాము. ఇక్కడ 2 minutes వెయిట్ చేయమన్నారు. మొత్తానికి ఏదైతేనేమి మనం ఎక్కాల్సిన మెట్రో అయితే వచ్చేసింది. ఈ మెట్రో పర్పుల్ లైన్ అనుకుంటాయి. మెట్రోలో కూర్చోవడానికి ప్లేస్ లేదు, సో నిల్చోన్నాము. తమ్ముడు బాగా కవర్ అవుతున్నాడు. ఫ్రెండ్స్, మీరు పైన చూస్తున్న లైట్స్ చిన్నస్వామి స్టేడియంవి. ఫ్రెండ్స్, మొత్తానికి మనము ఫస్ట్ ప్లేస్ చూడడానికి విధాన్ సౌదాకి వచ్చాము. ఇది విధాన్ సౌదా మెట్రో స్టేషను. ఇట్లా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇదే విధాన్ సౌదా. విధాన్ సౌదా అన్నది చాలా పెద్దగా ఉన్నది. ఇందులోనే కర్ణాటక అసెంబ్లీ కూడా జరుగుతుంది లాస్ట్లో. అక్కడ కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించే 4వ సింహమే ఈ విధాన్ సౌదా. ఏదో ఫ్రెండ్స్ డైలాగ్ ఫ్లోలో వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ విధాన్ సౌదా దగ్గర షూట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఒక చెట్టు కనిపించింది. ఈ చెట్టు తాకితే మొత్తం ముడిచిపోతుంది. మీరు చూసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, విధాన్ సౌదాని మరి కొంచెం దగ్గరగా వెళ్ళి షూట్ చేశాను. చూడండి, మొత్తం క్లారిటీగా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, షూట్ అయ్యాక వెళ్దామని వస్తుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఆటో యూనియన్ అన్నగారందరూ కలిసి జాతీయ గీతం పాడుతూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, విధాన్ సౌదా దగ్గరికి మేము August 15th ఇండిపెండెన్స్ డేకి రావడం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మాకు లాస్ట్ వెళ్తూ వెళ్తూ ఫైనల్గా హైకోర్టుని కొంచెం కవర్ చేసాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తుంది ఇస్కాన్ టెంపుల్. ఇదే ఫ్రెండ్స్ ఇస్కాన్ ఎంట్రన్స్ అనేది. మేము లైన్లోకి అన్నది వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తుంటే సేమ్ తిరుమలనే గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఈ లైన్స్, క్యూస్ మొత్తం. దర్శనానికి అన్నది స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్తూ ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఆ బయట అందరం తొక్కి వచ్చి ఉంటాం కాబట్టి ఇక్కడ కడుక్కుంటారు మొత్తము. నేను చేతులు కడుక్కొని నేతి నీళ్ళు చల్లుకున్నాను. ఇంకా దర్శనానికి అన్నది స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. లైన్లో వెళ్తూ ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ చాలా బాగుందంటే ఒక షూట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ముందర ఎవరో ఇద్దరు పోతున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వ్యూ చాలా అద్భుతంగా ఉంది. చూస్తుంటే ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది ఫ్రెండ్స్. పార్క్ చుట్టూ పార్కు మొత్తం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది గుడి స్టార్టింగ్ ఫ్రెండ్స్. బోర్డు చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉంది. స్టార్టింగ్ రాగానే గజ స్తంభాన్ని పూజించుకున్నాం ఫ్రెండ్స్. ఈ క్యూ లైన్స్ చూస్తుంటే సేమ్ తిరుమలని చూసినట్టే ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరే. ఫ్రెండ్స్, ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో మొదటిగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ సెక్యూరిటీలు ఫోన్స్ నాట్ అలౌడ్ అంటున్నారు. సెకండ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా షూట్ చేయాలి ఫ్రెండ్స్. సెక్యూరిటీ చూసి మొబైల్ లాక్కుంటారు. దర్శనానికి వెళ్తుంటే ఇటు సైడ్ ఏదో కోనేరులా కనిపించింది ఫ్రెండ్స్. ఇది ఈ మధ్య కొత్తగా పెట్టినట్టున్నారు, లాస్ట్ టైం లేదు. మొత్తానికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇస్కాన్ లోపలికి. అక్కడ కనిపిస్తుంది మెయిన్ గుడి. చూడండి ఫ్రెండ్స్, నాకు కుదిరినంత వరకే చూపిస్తున్నాను. సెక్యూరిటీస్ అరుస్తున్నారు, హరే రామ హరే కృష్ణ. దర్శనం అయిపోయి బయట వస్తుంటే ఇక్కడ బుక్స్ కనిపించాయి ఫ్రెండ్స్. అన్ని లాంగ్వేజ్ బుక్స్ ఉంటాయి. నెక్స్ట్ తినడానికి స్వీట్స్, నెక్స్ట్ బొమ్మలు, అలాగే మనకి దేవుని ఫొటోస్ కావాలన్నా దొరుకుతాయి. ఇక్కడ దేవుని ఫొటోస్ ఏ దేవునిదైనా దొరుకుతాయి. దేవుని ఫొటోస్ అయితే మంచి డిజైన్లతో మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ ప్రసాదాల దగ్గరికి వచ్చాము. ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్.
ఒక్కో రెండు రెండు అయితే తిన్నాము. దర్శనమై బయట రాగానే వర్షం అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వర్షం అయితే ఫస్ట్ స్టార్టింగ్ స్లోగానే పడింది, తర్వాత ఎక్కువ పడవడం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్కడ పోలేక ఇరుక్కుపోయాము. మొత్తానికి ఏదోలా వానలు నానుకుంటూనే థర్డ్ ప్లేస్ అయినటువంటి ఓరియన్ మాల్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రన్స్లోనే మంచిగా ఉంది ఫ్రెండ్స్. అసలు చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్స్. ఎంట్రన్స్లోనే అదిరిపోయింది ఫ్రెండ్స్. తమ్ముడు వచ్చేసి ఏందన్నా అప్పటి నుంచి అంతా అవే చూపిస్తున్నావు, మనల్ని కవర్ చేయవా అంటే సరే రారా అని చెప్పి అన్నీ కవర్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత మాల్ బ్యాక్ సైడ్ పోతే వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అక్కడ కంపెనీ, ఇక్కడ మాలు, నెక్స్ట్ వచ్చేసి పక్కన అట్లే వాటర్ ఫాల్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనము ముందర నుంచి ఒక ఓరియను, వెనక నుంచి ఒక ఓరియన్ మంచిగా పెట్టారు ఫ్రెండ్స్. నేమ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ మాల్లో పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ పై ఫ్లోర్కి వెళ్ళి అలా కింద ఉన్న జనాలని ఒక కవర్ చేశాను షూట్తో. అక్కడ అంతా జనాలు చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అవుట్ సైడ్ ఉన్న వ్యూని ఒక షూట్లో కవర్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇంకా మొత్తం మాల్ చుట్టూ ఒక వ్యూ అన్నది తీశాను. తర్వాత మనోడు వచ్చి ఉండలేక ఏదో పర్ఫ్యూమ్స్ తీసుకోవాలన్నాడు. చెప్పాను వద్దురా, మనకి ఇక్కడ సెట్ కావు, అంతా హై కాస్ట్, మనం పెట్టలేము అని. సరే ఉండు చూద్దామని చెప్పి చూశాడు, మొత్తం ట్రయల్స్ అన్నీ చూశాడు. ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయన హిందీ తెలుగు ఏమీ అర్థం కాదు. ఫైనల్గా ఇదేదో ఒకటి కొన్నాడు. కొని ఇంక దాన్ని ప్యాక్ చేసుకొని బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. చూడండి, రిటర్న్ వస్తూ మెజెస్టిక్ మెట్రో స్టేషన్లో దిగాం ఫ్రెండ్స్. ఇక్కడైతే జనాలు ఫుల్గా ఉన్నారు అసలు. సరే ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.